హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరజస్ క్రియేషన్స్. నా వాయిస్ అయితే రావట్లేదు, జలుబుగా ఉండి. కాకుంటే ఇక్కడ నేను పాతవన్నీ మొక్కలన్నీ అయిపోయినాయి, కొత్త మొక్కలు అయితే పెట్టుకున్నాను. సో హార్వెస్ట్కి కొంచెం కొంచెంగానే ఉన్నవి. ఏది ఏమైనా మన కర్రీకి సరిపడినన్ని మాత్రం డైలీ నాకు కూరగాయలు అయితే వస్తున్నాయి. ఆర్గానిక్ పంట పండించి మన పిల్లలకి ఆరోగ్యవంతమైన హెల్దీ ఫుడ్ని ఇవ్వడం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. సో నా దగ్గర ఉన్న కొన్ని మొక్కల్ని మీకైతే చూపిస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను నాకు రెడీ అయిన కర్రీస్కి సంబంధించినవన్నీ కూడా కట్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు నేను కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఎన్నో కొన్ని మొక్కల్ని పెంచుకోవాలనేసి నా చిన్న ఆశ అన్నమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా చిన్న మొక్కలుగా పెంచడము చాలా ఇంట్రెస్ట్. మీరు కూడా ఇంట్రెస్ట్ని పెంచుకోండి. ఈ పక్కనున్న బాటిల్స్ చూసి మీరు అల్లిపోవద్దు, ఎందుకంటే వేస్ట్గా ఉన్న బాటిల్స్ అన్ని పక్కన వేసుకొని అవి నాకు కావాల్సిన వీలు ఉన్నప్పుడల్లా కట్ చేసుకొని అందులో కొంచెం మట్టి వేసి ఏదో ఒక మొక్కను పెట్టడము అలా చేస్తూ ఉంటాను. అలాగే కొన్ని పెయింటింగ్ వేయడం అలా చేస్తూ ఉంటాను. నా హాబీ అన్నమాట. సో మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే అలా చేసుకోండి. ఏది ఏమైనా చాలా వరకు మాత్రం మొక్కలు పెంచడానికి అయితే ట్రై చేయండి. మన చేతులతో పెంచుకొని తింటే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఎందుకంటే బయట పరిస్థితులను బట్టి అవి బాగున్నాయో బాగోలేదో ఏం వేస్తున్నారన్నది మనకు తెలియదు కదా. సో కిచెన్ వేస్ట్ తోటి మనం ఇవన్నీ పెంచుకుంటా ఉంటే మనకి పరిసరాలు శుభ్రంగానే ఉంటుంది. అలానే వాటితో వచ్చిన మంచి ఫుడ్ని అయితే తీసుకుంటే మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ మొక్కలు ఓన్లీ పైనవన్నమాట. నాకు కింద చాలా ప్లేస్ అయితే ఉంది, అక్కడ కూడా చాలా మొక్కలను అయితే పెట్టుకున్నాను. చిన్న గ్యాప్ కూడా నేను అస్సలు ఇవ్వను. మొక్కకి చిన్న గ్యాప్ కనిపించిన అక్కడ ఒక మొక్క అయితే వేసేస్తాను. ఇది దొండపోదన్నమాట. ముందు మొక్కలన్నీ అయిపోయినవి. సో కొత్తవన్నీ మళ్ళీ కొత్తగా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్టాండర్డ్గా కొన్ని మొక్కలు మాత్రమే ఉంటవి. ఈ కూరగాయలకు సంబంధించిన మొక్కలన్నీ ఎప్పటికప్పుడు మనం అయిపోతుందనేటప్పటికీ పెట్టుకుంటే చాలు. మన డైలీ వేరు కూరగాయలు పండించుకున్నంత పెట్టుకుంటే సరిపోతుంది. మరీ హెవీగా అయితే మనకు అక్కర్లేదు కదా. సో ఇలా డైలీ కొంచెం కొంచెమైనా గడిగి మన కర్రీ సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్.